రమ్మన్న గురువు గారికి నమస్కారం చేశాడు. ఎందుకని వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి. వ్యాసుడు వెళ్ళిపోయినా గురువు గారిని స్మరించి నమస్కరించాడు. ఈ జాతి గొప్పతనం అది. ఏ పని చేస్తున్నా ఇది గురువు గారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు, పక్కన గురువు గారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు. మళ్ళీ గురువు గారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు, ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీవు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు, ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది. ఏమిటది? కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితం వినుచున్న మారలకు అభిమత శుభకరం వైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మన కాయ ప్రవర్తితానీక జన్మాగ నిభర్ఘనం వైనదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని. నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాను. నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు అని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం. ధర్మము చేత అర్థాన్ని, ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి. అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి. కాబట్టి అది జనమేజయుడికొక్కడు వింటే సరిపోయేది కాదు. మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినది ఏది అంటే భారతమే. కాబట్టి జనమేజయ నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది. ఒకనాడు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది. అలా చెప్పబడుతూనే ఉంటుంది. ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది చెప్పుకుంటే, ఇది వింటే ధర్మంతో అర్ధకామములు ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక. కాబట్టి కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదోయ్, అంత గొప్పది భారతం. అందుకని అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితం వినుచున్న మానలకు అభిమత శుభకరం వైనదాని. భారత గ్రంథం కేవలం ఒక పుస్తకము కాదు. పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్నమాట. కాబట్టి వేట్కతో తవిలితం వినుచున్న మారలకు అభిమత శుభకరం వైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని. రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయయాత్రలు చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది. ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ మత్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్ళి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి. కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకుని రాజ్య పరిపాలన చేస్తారు. అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్మలకు రక్షణ కలుగుతుంది. ఎందుకని ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి. వాడే రక్షింపబడలేదనుకోండి ధర్మమునందు ఎవరికి పూనికుంటుంది? ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు? కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడం వలందు ప్రభుత్వములకు అనురక్తి కలుగుతుంది, ప్రభువులకు అనురక్తి కలుగుతుంది. దాని చేత ధర్మము నిలబడుతుంది. ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యములకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది. అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసమునందు అంతర్లీనముగా ఉన్నది. అందుకే భారతాన్ని చెప్పుకోవాలి, భారతాన్ని వినాలి. కాబట్టి రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానీక జన్మాఘ నిబర్హణం వైనదాని. గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలో చేసి ఉండి ఉంటాను.
ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను. ఎవరి దగ్గరో ఏదో మంచి వస్తూ ఉంటే మనసు చేత తస్కరించి ఉండి ఉండవచ్చు. వాడికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు. వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండి ఉండవచ్చు. శరీరము చేత, మనసు చేత, వాక్కు చేత, ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడం వలన తొలగిపోతున్నాయి. అంత గొప్పది భారతం. వ్యాసుడందు కొరకు ఇచ్చాడు. ఇన్ని ప్రయోజనముల కొరకు వచ్చినటువంటిది భారతం. ఇన్ని ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఇతిహాసమయ్యా ఇది. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదా అని పరమ సత్యము. ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు. ఇది పరమ సత్యమైన దానిని 1,00,000 శ్లోకములలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకు అందించాడు. అందుకే ఇది రచన చేసేటప్పుడు ఆపకుండా రచన చెయ్యగలిగిన వాడైతేనే నేను చెప్తానన్నాడు వ్యాసుడు. నేను వ్రాస్తాను సమాజహితం కోసమని వినాయకుడు ముందుకొచ్చాడు. ఎలా వ్రాస్తావు? ఘంటం పట్టుకు వ్రాస్తూ ఉంటే మధ్యలో ఘంటాన్ని మార్చవలసి రావచ్చు. ఎలా రాస్తావన్నాడు. ఏనుకందమేమిటి? దాని దంతములే నవలడానికి పనికి రాకపోయినా దంతములు అందం. సమాజ హితము కొరకు నేను వికృతమైన రూపాన్ని పొంది ఒక దంతం విరిగిపోయినా పర్వాలేదు, నా దంతాన్ని విరిచి భారతం రాస్తానని వినాయకుడు తన దంతాన్ని విరిచి రాసి ఏకదంతం, ఒక దంతంతో మిగిలిపోయాడు. అంటే వినాయకుడంతటి వాడు భారతాన్ని లోకానికి అందించడం కోసం తన దంతాన్ని విరిచి వ్రాచాడు అంటే భారతము ఎంత గొప్ప ఇతిహాసమై ఉండాలి, లోకమునకు ఎంత ప్రయోజనకరమై ఉండాలి. కాబట్టి 1,00,000 శ్లోకములలో చెప్పాడయ్యా మహానుభావుడు వ్యాసుడు. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదా అని, సర్వలోక పూజ్యమైనదా అని. భారతము ఏదో ఒక దేశమునకో ఒక ప్రాంతమునకో చెందినది కాదు, కేవలము ఈ భూలోకమునకు కాదు, సమస్త లోకముల యందు పూజింపబడేటటువంటి ఇతిహాసము భారతం. కాబట్టి సర్వలోక పూజ్యమైనదా అని, బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదా అని. మహాపండితులైనటువంటి వారు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్పేటప్పటికి తల ఉంచి నమస్కరిస్తారో, ఆయన యొక్క అండ లేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే మా పాండిత్యములు ఎక్కడ నిలబడతాయని ఏ వ్యాసుడి పేరు చెప్పేటప్పటికి ఇక మారు మాట్లాడకుండా 2 చేతులు జోడించి నమస్కరిస్తారో అటువంటి మహానుభావుడు. సాక్షాత్ బ్రహ్మాంశయందు వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు రచించినటువంటి భారతాన్ని ఓ జనమేజయ నీకు వివరిస్తున్నాను విను అని ప్రారంభం చేశాడు భారతాన్ని. కాబట్టి ఇవాళ అసలు భారతంలో వ్యాసుడు మొట్టమొదట ఎక్కడ కనిపించాడో, కనపడడం వల్ల మొదటి ప్రయోజనం భారతాన్ని లోకానికి అందించడం. అలా అందించడానికి సమర్థుడెవరో చెప్పాలంటే వ్యాసుడే చెప్పాలి. అందుకే వైశంపాయనుణ్ణి పిలిచి చెప్పమన్నాడు. ఆ వైశంపాయనుడు తన యోగ్యతని నిరూపించుకున్నాడు. భారత గ్రంథము యొక్క విశేషాన్ని చెప్పి గురువు గారికి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే భారతంలో వ్యాసుడు కనపడ్డాడు అంటే తగిన కారణం లేకుండా కనపడడు. మొదట కనబడింది యజ్ఞాన్ని పరిశీలించడానికి. యజ్ఞము సరిగ్గా జరుగుతోందో లేదో పరిశీలించాడు, అది వేదాంతర్గతము కనుక. రెండవసారి కనపడ్డాడు అంటే శిష్య ప్రశిష్య సహితంగా వచ్చి లోకమునకు భారతాన్ని అందించడానికి జనమేజయుడి ఆర్తి ఉందని గుర్తించి వచ్చాడు. జనమేజయుడు ప్రార్థించగానే భారతాన్ని లోకానికి అందించడానికి తాను కర్త అయితే యోగ్యుడైన శిష్యుడైన వైశంపాయనుడి చేత భారతాన్ని చెప్పించడం ప్రారంభం చేశాడు. ఈ రకంగా ఇవాళ నేను భారతంలో ఆది పర్వంలో ఏ సన్నివేశం వరకు మీకు మనవి చేశానో అక్కడ వరకు వ్యాసుడు కనిపించి లోకానికి ఇంత ప్రయోజనాన్ని చేకూర్చాడు. మళ్ళీ రేపు సాయంకాలం మనం 7 గంటలకి కలుసుకున్నప్పుడు మహాభారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడి ఏ ఏ ప్రయోజనములను ఆవిష్కరించాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.